భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మా పుత్రుని కనికరించండి, మా పుత్రుని కనికరించండి. వశిష్ఠ మహర్షి, మహారాజు దశరథుని దృష్టి ఇప్పటి వరకు రాముని దివ్య తేజస్సును పరికించలేదు. మీరు సమస్తం తెలిసినవారు, మీరైనా తెలియచేయండి. బ్రహ్మర్షి విశ్వామిత్రులు వచించినది యథార్థం రాజా. రాముడు యుగాలను, ఇతిహాసాలను మార్చడానికి వచ్చాడు. తను స్వయం మంగళకారి, అమంగళహారి. సమయకాలాలు మారుతూ ఉంటాయి, యుగాలు మారుతుంటాయి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు పురాణాలలో లిఖించబడే ఉంటారు. కానీ రామనామం ధర్మానికి, సంస్కృతికి ప్రతిరూపంగా, అమరంగా, అవినాశనంగా నిలుస్తుంది. మహర్షి తమరు తెలియదు రాజా, నీకిప్పుడు తెలియదు. విశ్వామిత్రుడు నీ రామకుమారుణ్ణి కళ్యాణార్థమే తీసుకువెళ్లాలని వచ్చారు. అంతేకాదు, మహర్షి విశ్వామిత్రులే స్వయంగా సుబాహుని, మారీచుని, ఇతరులను నాశనం చేయగల సమర్థులైనా ప్రేమతో ఆ గౌరవాన్ని రామునికి అందిస్తున్నారు. రాజా, శంఖమదిని వీడు, రాముని వీరి చరణ సన్నిధిని సమర్పించు రాజా. దీని వలన జగత్ కళ్యాణం జరుగుతుంది. తపోనిధి, ఇది జగత్ కళ్యాణ కారణమైతే మా గురుదేవుల ఆజ్ఞను శిరసావహిస్తాను. సుమంత్ర, మహారాజా, రాముని ప్రయాణానికి సిద్ధం చేయి. ఆజ్ఞ. మునివర, రామునితో లక్ష్మణుడు కూడా తమతో వస్తున్నాడు. ఎందుకంటే వారెప్పుడూ విడిగా ఉండలేరు. రాముడు, లక్ష్మణుడు నా ఇరునయనాలు, పంచప్రాణాలు. నేడు వారిని తమ హస్తగతం చేస్తున్నాను. నిశ్చింతగా ఉండు రాజా, శుభమే జరుగుతుంది. రామ, లక్ష్మణ, మహర్షి విశ్వామిత్రులు మీకు మాతాపితృ సమానులు. వీరి ఆజ్ఞ, వీరి సేవ మీ ధర్మం నాయన. వీర పురుషులేగే వినయముగా విపినములకే గురుదేవా, ఈ భయంకర కాననం దుర్గమంగా ఉందే, ఇంతకీ ఈ విచిత్రమైన అడుగుజాడలెవరవి? ఈ పాదచిహ్నాలు రాక్షసి తాటకివి. తాటక? అవును, 6 యోజనాల ఈ గహన ప్రాంతం తాటకి అధీనంలో ఉంది. ఈ అరణ్యం నుండి ఎలాంటి ప్రాణి సజీవంగా బయటపడలేదు. ఒకనాడు ఈ స్థలం బహుజన సమృద్ధిగా ఉండేది. ఇదే చోట అందమైన 2 సుందర నగరాలుండేవి. అగస్త్యముని శాపంతో రాక్షసి అయిన తాటకి, ఆమె పుత్రుడు మారీచుని వినాశలీలలతో ఈ నగరాలు శిథిలమయ్యాయి. ఈ పాపికి 1000 ఏనుగుల బలం ఉంది. సావధాన్ రామ, ఇది తాటకి వనం. అది ఎక్కడో పొంచి ఉంటుంది. మహా మాయాశక్తి గలది. ఎటువంటి రూపమైనా ధరించగలదు. అందుకే జాగ్రత్త.
రామ, ఇదే తాటకి. రామ, కాలం వృధా చేయకు. సూర్యాస్తమయం కానున్నది. రాత్రి సమయాల్లో ఈ మాయా నిశాచరులకు శక్తి పెరుగుతుంది. పిదప కూల్చుట చాలా కష్టతరం. ఇదే మా ఆదేశం. దాన్ని వధించు. మునిశ్రేష్ఠ, మా పితృశ్రీ ఆదేశం అదే. తమ సకలాజ్ఞలను పాటించాలి. ఇప్పుడే తమ ఆదేశానుసారం ఈ దుష్టురాలి జీవితం సమాప్తం చేస్తాను. ధన్యుడవు రామ, నీకు జయోస్తు. త్రిలోకాలలోనూ నీవు కాక ఎవరూ తాటకిని చంపగలిగేవారు లేరు. ఇప్పుడు మాకు విశ్వాసం కలిగింది. నీవు లోక కళ్యాణ నిమిత్తంగా ఈ ధరిత్రిపై అవతరించావని. అందుచే మేము నీ ఎడల ప్రసన్నులమై నీకు కొన్ని దివ్యాస్త్రాలు బహూకరిస్తాం. అవి త్రిలోకాలలోనూ మా వద్ద కాక ఇంకెవరి వద్దనూ లేవు. తమ అనుగ్రహ కృపాకటాక్షాలకు పాత్రుడనైన ఈ దాసుని గౌరవం పెంచారు మునివర్య. మాకు తెలుసు రామా. వశిష్ఠ మునులు పూర్తిగా శస్త్రవిద్యలో శిక్షణ ఇచ్చి నిన్ను రణకౌశలంలో పారంగతుణ్ణి చేశారు. కానీ మేము నీకు ఈనాడు ప్రదానం చేసే శక్తి ఆ దేవతలకు కూడా దుర్లభమైంది. అనేక లౌకిక పారలౌకిక జ్ఞాన విజ్ఞాన శోధనల ద్వారా ఆధ్యాత్మిక శక్తితో మేము హస్తగతం చేశాం. ఆ దివ్యాస్త్రాలు ఈ సృష్టిలో ఈనాడు మా వద్ద కాక ఎక్కడా దొరకవు. గత యుగం నుండి మేం వీటినందుకునే పాత్రునికై వెతుకుతున్నాం. లోక కళ్యాణార్థానికై మా నిధిని సద్వినియోగం చేయుటకై మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇక భవిష్యత్తులో అరాచక శక్తుల నుండి ఆర్యావర్తనాన్ని రక్షించే బాధ్యత నీపైనుంది. అటువంటి సమయాన ఈ దివ్యాస్త్రాలు నీకు ఉపకరిస్తాయి. రామ, క్షత్రియులకు శస్త్రధారణ చాలా ముఖ్యం. కానీ శస్త్రధారణ చేయుటకు కొన్ని నియమాలున్నాయి. దేశ
సమాజ పరిధిలో నిర్బల ప్రాణులను రక్షించుటకు శస్త్రధారణ చేయుట వీరపురుషుల కర్తవ్యం, ధర్మం కూడా. కానీ తమ అహంకారంతో, తమ బల ప్రదర్శనలకై ఎవరినైనను ఎదిరించుట, ఎవరినైనను ఎదుర్కొనుట వీరపురుషుల ధర్మం కాదు. మేం నీకు అలౌకిక విద్యను ప్రదానం చేస్తున్నాం. అందుకు గురుదక్షిణ ఒక్కటే. ఏ నిర్దోషులపైనా దానిని ఉపయోగించకూడదు. కానీ ఎక్కడ పాప, అత్యాచార, అన్యాయాలు సాగుతాయో అక్కడ పాపుల దురాగతాలను అంతం చేయుటకు అస్త్రాలను తప్పక ఉపయోగించు. రామ, ఇలా ప్రతిజ్ఞ చేసి ఇక మా దగ్గరున్న శక్తులను ఆత్మసాక్షిగా అందుకు. రామ, ఇప్పుడు నీకు ఆ దివ్యాస్త్రాల ఆవాహన, సంచాలన, విసర్జనల మంత్రాలను ఉపదేశిస్తాం. వాటి ప్రభావంతో నీవు దేవ, గంధర్వ, నాగ, అసురుల అందరిపై విజయం పొందగలవు. వత్స, అస్త్రాలకు ఎన్నో విధాల శక్తులుంటాయి. కొన్ని శక్తులు వైజ్ఞానిక సంధానంతో లభిస్తాయి. కొన్ని ఆధ్యాత్మిక సాధనతో దివ్యలోకాల నుండి ప్రాప్తిస్తాయి. కొన్ని శక్తులు పరమాణు శక్తి నుండి లభిస్తాయి. కొన్ని మనోశక్తితో కలుగుతాయి. కొన్ని మంత్రశక్తితో లభిస్తాయి. కానీ కొన్ని బాణాలు తన మూపురాన దివ్య శక్తులను ధరించి సాగుతాయి. ఇదే శివుని శూలవత్ నామకాస్త్రం. బ్రహ్మాస్త్రం. శ్రీ నారాయణుని అస్త్రం. దుష్టురాలు తాటకిని వధించడంతో మా మనసులకి నమ్మకం కలిగింది. ఈనాడు మేము సాగించే యజ్ఞానుష్ఠానాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాం. తమ సేవ చెయ్యాలని మేము అయోధ్య నుండి మునివర్ల వెంట వచ్చాము. ఉన్నత రాజమందిరాల సుఖాన్ని త్యజించి ఈ తాపసి ఆశ్రమంలో కందమూలాలు ఆరగిస్తున్నావు. పరమ పూజ్య, తమరందించే కందమూలాలలో దివ్యామృతం ఉంది. అది రాజమందిరంలో లేదుగా. ఇది నీ వినమ్రత రామా. నీకు జయసిద్ధి కలుగుగాక. దశరథనందన, నీవు మారీచుణ్ణి సుబాహుని సంహరించి